వెల్కమ్ టు అకీ 24/7 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న నాగసాధు అఘోరి. కార్తీక పౌర్ణమి రోజున భవానీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతం. రంగారెడ్డి జిల్లా కట్కల్ మైసిగండి మైసమ్మ ఉత్సవాలు ప్రారంభం. భారీగా తల్లి వస్తున్న భక్తులు. మొక్కలను పెంచుదాం, పర్యావరణాన్ని పరిరక్షించుదాం. డాక్టర్ అమర్ అలీ షా. కర్నూలు కూడా చైర్మన్ గా సోమిశెట్టి వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ. ఇక వివరాల్లోకి వెళ్తే, డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల పెంపుదలకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అంటున్న మంత్రి నారా లోకేష్. అధ్యక్ష గంట శ్రీనివాసరావు గారు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పే ముందు అంటే గౌరవ సభ్యులందరూ ఉన్నారు కనుక ఉద్దేశించి ఒక విషయం చెప్పదలుచుకున్న అధ్యక్ష, మనకున్న 175 నియోజకవర్గాల్లో 169 గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష. 49 నియోజకవర్గాలు ఒక్క డిగ్రీ కళాశాల ఒకటి లేదు అధ్యక్ష. 91 నియోజకవర్గాలు కనీసం ఒకటి ఉంది అధ్యక్ష. 27 నియోజకవర్గాల్లో 2 ఉన్నాయి అధ్యక్ష. 8 నియోజకవర్గాల్లో 3 గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష. జనరల్ ప్రాక్టీస్ ఏంటంటే 20 కిలోమీటర్లు 20 నుంచి 30 కిలోమీటర్లు కనీసం డిస్టెన్స్ ఉండాలి ఒక డిగ్రీ కళాశాల నుంచి ఒక డిగ్రీ కళాశాల నామ్ గా పెట్టుకుని మనం వెళ్తున్నాం అధ్యక్ష. ప్రధానంగా పెద్దలు అన్నట్టు భీమిలికి వచ్చే గల 2 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో మన భీమినిపట్నం డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ రేట్ 73% ఉంది. తగరపు వలసలో వచ్చేసి కేవలం 36% ఉంది అధ్యక్ష. ఇది ప్రధానమైన కన్సర్న్. నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఇక్కడనే కాదు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్ రేట్ యావరేజ్ గా 50% కూడా దాటట్లేదు. అదే ఐటీఐలకు వచ్చే గల పెద్ద ఎత్తున అక్కడ డిమాండ్ అనేది ఉంటుంది కానీ డిగ్రీకి వచ్చేగల ఆ డిమాండ్ అనేది లేకుండా పోయింది. దానికి మీరు అన్నట్టు భవనాలు లేకపోతే ఒక కారణం, ఇంకో కారణం ఫ్యాకల్టీ లేకపోతాం, మూడోది 2 ఉంటే క్వాలిటీ ఆఫ్ మీడియం కరెక్ట్ గా లేకపోతాం. ఇక్కడ ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళ తర్వాత ఉద్యోగాలు ఉపాధికి వెళ్ళినప్పుడు సరిగా రికగ్నైజ్ కాకపోవడం వల్ల కొంత ఇబ్బందులు అనేది ఎదుర్కొంటం జరుగుతుంది. సో ఇది ఎట్లా ఇండస్ట్రీ ఫోకస్డ్ గా ఇండస్ట్రీ సెంట్రిక్ గా ఎలా చేయాలనే లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులకు తెలుపుతున్న అధ్యక్ష గవర్నమెంట్ జూనియర్ కళాశాలకు వచ్చేగల మధురవాడలో ఆల్రెడీ ఒక కళ ఉంది అధ్యక్ష. కళాశాల ఫస్ట్ ఇయర్ 128 మంది విద్యార్థులు ఉన్నారు. సెకండ్ ఇయర్ 84, 2 కలిపితే 212 మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. ఇంకోటి వచ్చేది పద్మనాభం దగ్గర హై స్కూల్ ప్లస్ అధ్యక్ష స్ట్రెంత్ 34 ఉంది అధ్యక్ష. దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దగ్గర వలసకు వచ్చగల స్ట్రెంత్ అక్కడ లేకపోయినా జూనియర్ కళాశాల అక్కడ లేకపోయినా భీమునిపట్నం దగ్గర ఉంది కనుక అది 5 కిలోమీటర్ల దూరం కనుక అక్కడ 709 మంది విద్యార్థులు ఉన్నారు. జనరల్ ఫస్ట్ ఇయర్ 167, జనరల్ సెకండ్ ఇయర్ 139, వొకేషనల్ ఫస్ట్ ఇయర్ 208, వొకేషనల్ సెకండ్ ఇయర్ 175 మంది ఉన్నారు అధ్యక్ష. సో దగ్గర వలస దగ్గర నుంచి చూస్తే 450 మంది విద్యార్థులు అక్కడికి వెళ్తున్నారు అధ్యక్ష. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రధానంగా గత ప్రభుత్వం హై స్కూల్ ప్లస్ అని తీసుకొచ్చారు అధ్యక్ష. అంటే 11th 12th కూడా హై స్కూల్లోనే ఉంటుందని చెప్పారు అధ్యక్ష. కానీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రత్యేకంగా మన రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కి స్కూల్ ఎడ్యుకేషన్ చాలా తేడా ఉంటుంది అధ్యక్ష. అది వాళ్ళు గమనించకుండా సరైన స్టాఫింగ్ ఇవ్వకుండా ఈ సంస్కరణ తీసుకొచ్చిన దానివల్ల మీరు చూస్తే కేవలం 34 మంది విద్యార్థులు ఉన్నారు. దానికోసం మేము చాలా సీరియస్ గా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మేము చాలా రిఫార్మ్స్ కూడా తీసుకొస్తున్నాం అధ్యక్ష. మీరు చూస్తే గత ప్రభుత్వం టెక్స్ట్ బుక్స్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఇంటర్మీడియట్ విద్యార్థులకు గత ప్రభుత్వం టెక్స్ట్ బుక్స్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. నేను మంత్రి అయిన తర్వాత తొలి నిర్ణయం తీసుకుంది టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అంతేకాకుండా టీచింగ్ ని బలోపేతం చేయాలి, విద్యార్థుల్ని అసెస్ చేయాలి, ఏబిసి కేటగిరీ కింద అసెస్ చేసి ఏ విద్యార్థులకి అయితే అడిషనల్ సప్లిమెంటేషన్ అవసరం ఉందో వాళ్ళకి మెరుగైన బ్రిడ్జ్ కోర్సులు ఏర్పాటు చేసి వాళ్ళని ఎట్లా ఇంప్రూవ్ చేయాలని దానిపైన కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష. మీరు చూస్తే అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అంటే మన గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో 15,000 మంది విద్యార్థులు అడ్మిషన్స్ పెరిగింది అధ్యక్ష. గర్వంగా చెప్తున్నా 10% మన అడ్మిషన్స్ ఒకే సంవత్సరంలో పెంచడం జరిగింది అధ్యక్ష. ఆ పక్కనే గౌరవ మంత్రి వర్యులు నారాయణ గారు కూర్చున్నారు. నారాయణ గారితో పోటీ పడే విధంగా అంటే వాళ్ళ సంస్థలతో పోటీ పడే విధంగా మేము ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీని మనం తీర్చిదిద్దాలి, జూనియర్ కళాశాలని తీర్చిదిద్దాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. మేము వాస్తవంగా మేము కూడా నేర్చుకుంటున్నాం. బెస్ట్ ప్రాక్టీసెస్ మార్కెట్లు ఏంటి, గైడ్స్ ఏంటి. ఇన్ఫాక్ట్ మంత్రి గారిని స్వయంగా నేను అడుగుతాం జరిగింది, మీరు ఇన్పుట్లు ఇవ్వండి, మేము మోడర్నైజ్ చేయాలనుకుంటున్నాం, సరైన మెటీరియల్ ఇవ్వాలనుకుంటున్నాం. అంటే గౌరవ మంత్రి గారు కూడా
కూడా నిన్న మాకు ఒక వర్క్ షాప్ పెడితే గౌరవ మంత్రి గారు ముఖ్య అతిథిగా వచ్చి కొన్ని సలహాలు సూచనలు కూడా మాకు ఇష్టం జరిగింది. ప్రధానంగా ఇంటర్కి వచ్చి గల కేవలం 2 సంవత్సరాలే కాదు 9వ తరగతి నుంచి మీరు కార్యక్రమం మొదలు పెడితే బాగుంటుందని గౌరవ మంత్రి గారు కూడా నన్ను కోరటం జరిగింది. అంటే ఓరియంటేషన్ ట్రైనింగ్ చేస్తే బాగుంటుందని కోరటం జరిగింది. అందుకే అధ్యక్ష, కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్, కమిషనర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇద్దరిని కూర్చుని హ్యాండ్ ఆఫ్ ఎలా జరగాలి, ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి, ఎలాంటి మెటీరియల్ కావాలి, ఎలాంటి గైడ్స్ కావాలి అనే దానిపైన క్షుణ్ణంగా మేము చర్చిస్తున్నాం. దాన్ని త్వరలోనే మేము అమలు చేస్తామని ఈ సభాముఖం మీకు హామీ ఇస్తున్నాను అధ్యక్ష. రంగారెడ్డి జిల్లా కడ్తల్ మండలంలోని మైసిగండిలో కొలువైన మైసమ్మ తల్లి జాతర వైభవంగా ప్రారంభమవుతుంది. మరో 6 రోజులు జాతర కొనసాగుతుంది. ఉత్సవాలను పురస్కరించుకొని ఇప్పటికే ఆలయాన్ని పచ్చటి మామిడి తోరణాలు, రంగురంగుల విద్యుత్ దీపాలతో స్వరంగా సుందరంగా ముస్తాబు చేశారు. ఉత్సవాలలో భాగంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా తొలి రోజు అమ్మవారికి క్షీరాభిషేకం, విశేష అలంకరణలు, కుంభహారతి సేవలు నిర్వహించారు. అమ్మవారి ఉత్సవాలకు హైదరాబాద్ నగరం నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి భక్తులు అమ్మవారి దర్శనానికి రానున్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. కాలినడకన వెళ్లి గండాల నరసింహస్వామిని దర్శించుకున్న నారా లోకేష్. మెట్ల మార్గంలో కాలినడకన వెళ్లి మంగళగిరి కొండ శిఖరాగ్రహణ కొలువై ఉన్న గండాలయ్య నరసింహస్వామిని దర్శించుకున్న నారా లోకేష్. ఓరుగల్లు వాసుల ఇలవేల్పుల దైవం శ్రీ భద్రకాళి అమ్మవారిని నాగసాధు అఘోరి దర్శించుకున్నారు. మామునూరు వద్ద ఓ శ్మశాన వాటికలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మామునూరు నుండి పాదయాత్ర చేస్తూ భద్రకాళి ఆలయానికి చేరుకున్న నాగసాధువులను అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. వివస్తరుగా వచ్చిన ఆమెకు ఆలయంలో ప్రవేశం లేదని ఆలయ ప్రధానం ద్వారా మూసివేశారు. అధికారుల సూచనలతో ఆలయానికి వచ్చిన ట్రాన్స్జెండర్లు ఆమెకు వస్త్రాన్ని కట్టారు. దీంతో ఆలయం ప్రధాన గేట్ను అధికారులు తెరిచారు. గేటు తెరవడంతో అఘోర్ని భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అఘోర్ని చూసేందుకు భక్తులు పోటీపడ్డారు. మహిళలకు రక్షణ, సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడం లక్ష్యంగా దేశంలోని ఆలయాలను సందర్శిస్తున్నట్లు ఆమె తెలిపారు. हर हर महादेव। बस शामना तबाक
వచ్చాను. శ్మశానంలో పూజ చేసుకొని శ్మశానం నుండి పాదయాత్రకు వచ్చాను. అమ్మవారి పిలిచింది కాబట్టి నా వంతు నేను వచ్చి అమ్మవారికి చెప్పుకొని ప్రజలందరూ బాగుండాలి, అందరికీ ఏ కష్టం రాకుండా కాపాడుకోవాలని నా వంతు నేను లోక కళ్యాణం గురించి వచ్చాను కాబట్టి అదే చేసి నేను వెళ్తున్నాను. చెప్పలేము మేము, మా పూజా విధానాలు ఎవరికి కూడా చెప్పలేము. సస్పెన్స్. నేను ఎక్కడికి వెళ్తున్నాను నాకు మాత్రమే తెలియాలి. నేను వేరే వాళ్ళకి చేసుకోవడం ప్రజల్ని ఒకటే చేయాలి, నా సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, హిందువులందరూ ఒకటే అవ్వాలనే సంకల్పంతో అమ్మ తెలుస్తుంది. మా కాళీమాత, నేను కూడా కాళీమాత ఉపాసన కాబట్టి అమ్మ మహిమలు నాకు తెలుసు కాబట్టి ఎవరన్నా వచ్చి అమ్మని దర్శించుకొని ఆ కష్టాలు చెప్పుకుంటే కంపల్సరీ నా అమ్మ తెలుస్తుంది. చెప్తున్నాను తండ్రి, నేను వస్తున్నాను తెలిసి వచ్చి ప్రోత్సహించారు. అమ్మ నడుచుకుంటూ పాదయాత్ర వెళ్తుంటాయి. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఎవరు రాంది ఆమె నా మీద గౌరవంతో సనాతన ధర్మం గురించి ఆడపిల్ల నడుస్తుంది ఇలా అని నా వంతు మద్దతు తెలపడానికి వచ్చింది. నాకు ఇబ్బంది అవుతుందో ప్రజలకు నాకైతే ఏమి ఇబ్బంది మీకు మీరు కుంభమేళకి వెళ్తున్నా. అది చాలా మీడియాలలో కూడా చెప్పాను. చర్చ జరిగి వచ్చిన తర్వాతనే మహా విధ్వంసం ఉంటుంది. ఎలిహేడు మండలి రాములపల్లి గ్రామంలోని శ్రీ భవానీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజున చేసే శివ పూజలు, దీపారాధన ఎంతో మహోత్తరంగా భావిస్తారు. కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం వల్ల పాప విముక్తి, సుఖశాంతులు కలుగుతాయని భావిస్తారని ఆలయ పూజారి అభిషేక్ తెలియజేశారు. ఆలయ కమిటీ చైర్మన్ కాసర్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి రోజు అనగా శ్రీ భవానీ నాగలింగేశ్వర ఆలయంలో గత 29 సంవత్సరాల నుండి సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా 60 జంటలు సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొనడం జరిగిందని మరియు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నామని, వచ్చిన భక్తులు తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని వారు తెలిపారు. భవానీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో గత 29 సంవత్సరాలుగా మేము ఇక్కడ సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరుపుతున్నాము. అశేష జనము, అలాగే ఎంతోమంది భక్తులకు కోరిన కోరికలు తీర్చిన స్వామి నాగలింగేశ్వర స్వామి. సో ఆ విధముగా ఈరోజు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ఈరోజు మళ్ళీ సామూహిక సత్యనారాయణ వ్రతాలను మేము జరిపిస్తున్నాము. భక్తులు అదేవిధంగా సేవలో తరిస్తున్నారు. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులతో కలిసి అఖండ జ్యోతిని వెలిగించడం సంతోషకరంగా ఉందన్నారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. పాలకుర్తి మండల కేంద్రంలోని పుణ్యక్షేత్రం దక్షిణ భారతదేశంలోని అఖండ జ్యోతిని వెలిగించే 3వ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన స్వయంభూ శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో గిరి ప్రదక్షిణ, క్షీరాభిషేకం చేసి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకొని అశేష జనవాహిని మధ్య అఖండ జ్యోతిని వెలిగించి నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దంపతులు. ఆలయంలోకి వస్తున్న ఎమ్మెల్యే దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభాలతో సాంస్కృతిక జానపద కోలాట నృత్యాలతో ఘన స్వాగతం పలికిన ఆలయ పూజారులు.
మాతా నిమిషాంబిక దేవాలయం పెంటారెడ్డి కాలనీ బోడుప్పల్ హైదరాబాద్లో కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని అమ్మవారికి అభిషేకము అలంకరణ విశేష దీప అలంకరణ సామూహిక సత్యనారాయణ వ్రతం సాయంకాలము ఆకాశ దీప ప్రజ్వలన 27 నక్షత్రముల ద్వీప ప్రజ్వలన ఆలయంలో విశేష ద్వీప అలంకరణము చేయడం జరిగింది. విశేష భక్తులు రావడం ఈ కార్యక్రమం కామరతు వినోద్ కుమార్, చైర్మన్ అశోక్, సంగు శ్రీనివాస్, కోచర్ల శ్రీనివాస్, నాంపల్లి శ్రీకాంత్, దానాలకోట సతీష్, ఆలయ ప్రవీణ్, ప్రధాన అర్చకులు రాచర్ల చంద్రశేఖర్ శర్మ, ఉమాకాంత్ శర్మ తదితరులు పాల్గొన్నారు. प्राणदीपं शिवं शिवं महुकाररूपं शिवं शिवं महासूर्यचन्द्राग्निनेत्रं पवित्रं महागाढतिमिरान्तकं सौरगात्रं महाकान्तिबीजं महादिव्यतेजं भवानी समेतं भजे मञ्जुनाथं. मयस्कराय च नमः शिवाय च शिवतराय च भवहराय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं अद्वैतभास्करम् अर्धनारीश्वरं त्रिदशहृदयङ्गमं चतुर्दधि सङ्गमं पञ्चभूतात्मकं षट्शत्रुनाशकं सप्तस्वरेश्वरं अष्टसिद्धीश्वरं नवरसमनोहरं दशदिशासु विमलं मेकादशोज्ज्वलं मेकनाथेश्वरं प्रस्तुतिवशङ्करं प्रणतजनकिङ्करं दुर्जनभयङ्करं सज्जनशुभङ्करं प्राणिभव. ఖమ్మం జిల్లా కారపల్లి మండలం రేలకాయలపల్లి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు ఒకరోజు ఉపాధ్యాయులుగా పాత్ర నిర్వహించడం జరిగింది. మరియు పిల్లలు ఆటపాటలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. విచిత్ర వేషధారణలతో డ్యాన్స్లతో భయం అర్పించారు. ఇందులోని ప్రధాన ఉపాధ్యాయులు మరియు టీచర్స్ మరియు హాస్టల్ వార్డెన్ పాల్గొన్నారు.
సమానత్వమే సర్వమత సారాంశమని చాటి చెప్పిన హజ్రత్ సుఫీ సర్ మస్తసాని చిలాకత్ వాజా అరిపుల్లా మొహమ్మద్ మహ్మద్ హుస్సేన్ కాదిరి గురువు జ్ఞాపకార్థం ప్రతి ఏడాదిలాగే ఈ నెల 15 నుండి 21 తేదీ వరకు జరగనున్న అమీన్ పీర్ దుర్గా ఉర్సు ఉత్సవాలను కులమతాలకు అతీతంగా కలిసికట్టుగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. గురువారం స్థానిక అమీన్ పీర్ దుర్గాలోని ముసాయిరా హాల్ నందు అమీన్ పీర్ దుర్గా ఉత్సవాలపై అమీన్ పీర్ దుర్గా కమిటీ సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా కమిటీ సభ్యులు మాట్లాడుతూ శతాబ్దాల నాటి చరిత్ర కలిగిన ప్రఖ్యాత అమీన్ పీర్ దర్గా ఉత్సవాలను మత సామరస్యాన్ని ప్రతిబింబించేలా ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు. ముందస్తు ప్రణాళికలతో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. అందుకోసం అమీన్ పీర్ దుర్గా పెద్ద దర్గా కమిటీ సభ్యులు, జిల్లా యంత్రాంగం అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సమన్వయాలతో ఉత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు. తర్వాత కవలి ప్రోగ్రాం మొదలవుతుంది. 3వ రోజు తహలీల్ అంటే ముషారా 17వ తేదీ ఎక్కువ 17వ తేదీ గవర్నమెంట్ తరఫు చాదర్ వస్తుంది. ప్రతి ఆనవాయితీగా ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి ఈ ఆనవాయితీ ఉంది. ప్రభుత్వం తరఫు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ మన వంటల సర్కిల్ ఉంది కదా, అక్కడి నుంచి బయలుదేరి కలెక్టర్ కానీ కన్సల్ట్ ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ తలపని తీసుకుని నడుచుకుంటూ బైబిల్ స్ట్రీట్ నుంచి దర్గాకు చేరుతారు. 8 తర్వాత ఇక్కడ దర్గాకు చేరుతారు. దాని తర్వాత దర్గా పైన ఎక్కించిన తర్వాత మన జియారా హోటల్ అమీన్ మెమోరీ హాల్లో ఒక డిన్నర్ ఉంటుంది, వీపీ ఆ వీపు ఉంటుంది. దాని తర్వాత 18వ తేదీ ఆల్ ఇండియా ముషారా 80వ ముషారా జరుగుతుంది. చాలా పెద్ద పెద్ద కవులు, ప్రాముఖ్య కవులు వచ్చి ఈ ముషారాలో పాల్గొంటారు. అదే రోజు ఒక చీఫ్ గెస్ట్ కూడా మనం ప్రయత్నం చేస్తున్నాము. ఒక ప్రతి ఆనవాయితీగా ఒకసారి హేమాన్ గారు, అభిషేక్, అనిల్ కపూర్, అమీర్ ఖాన్ ఈ విధంగా సెలబ్రిటీ ఇంకొకరిలో మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఈ విధంగా ఉంటుంది. 19వ సమాఖాని ఖవాలి ఉంటుంది. పీఠాధిపతిగా కూర్చున్నారు ఖవాలీలో, సమాఖాని అంటారు. అయినాక 20వ తేదీ జులుస్ మెరుండి ఉంటుంది. మన పీఠాధిపతి గారు ఈ దర్గా నుంచి మయ్యల్లా దర్గా నుంచి కరెక్ట్గా బయట తిరిగి కృష్ణహాల్ సర్కిల్, 7 రోడ్ సర్కిల్, 1 టౌన్ సర్కిల్, గోకులాల్ సర్కిల్, దాని బీకేఎం స్ట్రీట్ నుంచి దర్గా చేరుతారు. చాదర్ తీసి దర్గా పైన ఎక్కించి పాత సదిమ చేస్తారు. 21వ తేదీ ప్రతి ఒక్కరికి వచ్చిన గురువులు వాళ్ళకంతా ఆజ్ఞ ఇచ్చి వాళ్ళ ఊరు పంపుతారు. ఈ విధంగా జరుగుతుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.